Hello friends, heartily welcome back to our channel. Today ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఎగ్జామ్ పేపర్ నేమ్ సాలిడ్ జామెట్రీ అండ్ ఇప్పుడు సిలబస్ యూనిట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ యూనిట్ ది ప్లేన్, సెకండ్ యూనిట్ ది లైన్, థర్డ్ యూనిట్ ది స్పియర్, ఫోర్త్ యూనిట్ ది స్పియర్స్ అండ్ కోన్స్, ఫిఫ్త్ యూనిట్ కోన్స్. నెక్స్ట్ వీటికి సంబంధించిన సబ్ టాపిక్స్ అండ్ ఏ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్కి వస్తుందో కంప్లీట్గా చూద్దాం. సో ఎగ్జామ్ అయితే 75 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెక్షన్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో ఏవైనా 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటాయి. 5 ఇంటూ 5 25 మార్క్స్. సో ఫస్ట్ సెక్షన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ బి సెక్షన్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఆర్ బి క్వశ్చన్, అంటే ఏ క్వశ్చన్ ఆర్ బి క్వశ్చన్ ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్లో కానీ సేమ్ ఏ ఆర్ బి టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. వీటిల్లో ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు. సో ఇలా ఎగ్జామ్ పేపర్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇలా 75 మార్క్స్ ప్రిపేర్ అవ్వలేము, 75 మార్క్స్ రాయలేము అని అనుకుంటే ఏవైనా ఒక 3 యూనిట్స్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. లేదా 5 యూనిట్స్ నుంచి ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అవ్వటం వల్ల మ్యాక్సిమం ఎగ్జామ్లో 50 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈజీగా పాస్ అవ్వచ్చు అండ్ మినిమం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అండ్ ఎవరైనా మ్యాథ్స్ అంటే భయం ఉన్న స్టూడెంట్స్ పాస్ అవ్వలేమేమో అనేటువంటి టెన్షన్ ఏమీ ఉండదు. ఈజీగా పాస్ అయిపోవచ్చు. కొంచెం ప్రిపేర్ అయితే చాలు. ఫార్ములాస్ నీట్గా నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రీసెంట్గా టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఏమైనా వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.